ఏఐ వాడేటప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి. నంబర్ 1, మీ పర్సనల్ సీక్రెట్స్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఉంటే ఏఐలో అటాచ్ చేయకండి. ఒక్కసారి అటాచ్ చేసిన తర్వాత అవి ఎక్కడికెళ్తాయో మనకు కూడా తెలవదు. మన చేతుల్లో ఉండదు ఇంక డేటా. నెంబర్ 2, మెడికల్ అడ్వైస్. మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికెళ్ళండి. అంతేగాని ఏఐని అడగకండి. నాకేం ట్రీట్మెంట్ వస్తది, మందులు ఏం ఏసుకోవాలని చెప్తే అది ఏమన్నా రాంగ్ మందులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ప్రాణాల మీద కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, రిస్క్ వద్దు. నంబర్ 3, ఇల్లీగల్ యాక్ట్స్. దొంగతనం ఎట్లా చేయాలి, బాంబులు ఎట్లా తయారు చేయాలి, మర్డర్ ఎట్లా చేయాలని చెప్పేసి క్వెషన్స్ చేయొద్దు. అంటే ఈ కీవర్డ్స్‌తోని కంపెనీలు బ్యాక్ ఎండ్‌లో మిమ్మల్ని ట్రాక్ చేస్తాయి. చేసి మీ ఐడీని పోలీసులకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటది. నంబర్ 4, కాన్స్పిరసీ థియరీస్. అంటే పిచ్చి పిచ్చి పుకార్లు గానీ, కుట్రల గురించి గానీ ఏఐని అడగొద్దు. ఏఐ ఏమైతదంటే అప్పుడప్పుడు హల్యూసినేట్ అయితది. అంటే ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టు కలరింగ్ ఇస్తది. కాబట్టి అది చెప్పిందంతా నమ్మితే గిట్ట మనం పప్పులో కాలేసినట్టే. ఇక లాస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్ డిసిషన్. ఫ్యూచర్ ఎట్లా ఉంటది, నేను జాబ్ మానేయాలా, బ్రేకప్ చెప్పాలా, ఇట్లాంటి లైఫ్ డిసిషన్స్‌ని అస్సలే అడగొద్దు. మీ బాధలు, మీ ఎమోషన్స్ మీకంటే ఎక్కువ మిషన్‌కి ఎట్లా తెలుస్తాయి? ఏఐని వాడుకోండి, కానీ దానికి బానిస అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గిట్ట దీన్ని షేర్ చేయండి నలుగురికి. బాయ్.